ఏమండోయ్, శీతాకాలం వచ్చిందంటే చాలండి, అందరికీ తేగలు గుర్తుకొస్తాయి. ఈ తేగలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. ఈ తేగలు ఎలా తయారు చేస్తారో తెలుసా అండి? పొలాల్లో ఉన్నటువంటి తాటి చెట్ల నుంచి తాటికాయలు తయారైన తర్వాత వాటిని సేకరిస్తారండి. ఆ తర్వాత నేలల్లో గుంతలు తీసి దాంట్లో పాతర వేస్తారనమాట. అవి మొలకలు వచ్చి తేగలు తయారవుతాయండి. ఇవి ప్రతి సంవత్సరం నవంబర్ నాటికి రెడీ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత ఆ పాతర నుంచి ఆ తేగలన్నింటినీ తీసి తాటి బుర్రలన్నింటినీ వేరు చేసేస్తారండి. తేగల్ని మట్టి కుండల్లో పెట్టి కాలుస్తారనమాట. ఆ తర్వాత వాటిని కట్టలు కడతారండి. వాటిని ప్రజలకి అందుబాటులో ఉంచుతారనమాట. అయితే రైతులందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళ పొలాల్లో తాటి చెట్లు ఉంటాయండి. తప్పకుండా ప్రతి రైతు ఇంట్లోనూ ఈ తేగల పాత్ర అనేది ఉంటుందన్నమాట. అయితే ఆ పాత్రలోంచి అప్పుడే కాల్చినటువంటి వేడి వేడి తేగలు తింటే స్వర్గానికి ఆమడ దూరంలో ఉంటామండి. అంత కమ్మగా రుచిగా ఉంటాయి అన్నమాట ఈ తేగలు. ఈ కాలం పిల్లలకి చాలామందికి తేగలంటే తెలియదండి. కానీ పెద్దవాళ్ళ బాధ్యత ఇలాంటి న్యాచురల్ ఫుడ్ని తినిపించడం పెద్దవాళ్ళ బాధ్యత అండి. ఎందుకంటే మా చిన్నప్పుడు మాకు చిరుతిళ్ళు అంటే ఏంటంటే మామిడికాయలు, చింతకాయలు, రేక్కాయలు, బాదంకాయలు, ఇంకా ఈ తేగలు, బుర్రగుంజు, కొబ్బరి, చింతకాయలు, చీమ చింతకాయలు, ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్నే, కందికాయలు, ఇలాంటి సహజ సిద్ధమైన ఆహారాలనే ఆ కాలంలో మేము ఎక్కువగా తినేవాళ్ళం అండి. ఈ కాలం పిల్లల్లాగా చాక్లెట్లు, బిస్కెట్లు, ఇంకా జంక్ ఫుడ్స్ ఇలాంటి వాటికి చాలా దూరంగా మేము ఉండేవాళ్ళం అనమాట. మరి పిల్లలకి మంచి న్యాచురల్ ఫుడ్ ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారండి. తేగల్లో ముఖ్యంగా ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ తాటికాయల నుంచి లభించేటటువంటి ఈ తేగల్లో మన శరీరానికి మేలు చేసే మంచి ఫైబర్ ఉంటుందండి. ఇంకా పిండి పదార్థాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా మన జీర్ణక్రియ మెరుగయ్యేందుకు ఈ తేగలు చాలా ఉపయోగపడతాయండి. ఈ తేగల్లో ఉండేటటువంటి పోషకాలు మన జీర్ణక్రియ, గుండె, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అన్నమాట. ఇంకా ఎవరికైనా హై ఫైబర్ ఉన్నా, హై షుగర్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా వాటన్నిటినీ కంట్రోల్ చేసేటటువంటి శక్తి ఈ తేగలకు ఉంటుందండి. ఈ తేగల్లో విటమిన్ B1, B2, B3, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, ఐరన్ ఇవన్నీ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయండి. ఇంకా వీటిల్లో ఉండే అధిక ప్రోటీన్లు మన కణజాల పునరుత్పత్తికి, మన శరీరంలో ఉండేటటువంటి హార్మోన్స్, ఎంజైమ్స్ వీటన్నిటిని నియంత్రించడానికి ఉపయోగపడతాయండి. అలాగే మన శరీరం చాలా బలంగా, దృఢంగా ఉండడానికి కూడా తేగలు ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఈ తేగల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయండి. మన చర్మం ఆరోగ్యంగా ఉండడంలో కూడా ఇవి సహాయపడతాయి అన్నమాట. ఇంకా మన శరీరంలో ఎక్కడైనా గాయాలు ఉంటే ఈ తేగలకు తింటే తొందరగా తగ్గిపోతాయండి. అలాగే మన చర్మం మీద ఎక్కడైనా దురదలు కానీ, దద్దుర్లు కానీ, ఎరుపు రంగు దద్దుర్లు కానీ ఉంటే ఈ తేగలు తింటే అవి తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా తేగల్లో మంచి ఫైబర్ ఉంటుందన్నమాట. దీన్ని తినడం వల్ల ఎవరికైనా కాన్స్టిపేషన్ సమస్య ఉంటే దాని బారి నుంచి బయటపడచ్చండి. ఇంకా మన కడుపులో ఉన్నటువంటి పేగులు ఆరోగ్యంగా ఉండేలాగా ఇవి చేస్తాయి అన్నమాట. మన శరీరంలో వేడి ఉంటే ఆ వేడిని తగ్గిస్తుంది. ఇంకా దీంట్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ తేగలను తినడం వల్ల బరువు కూడా తగ్గుతారనమాట. ఎవరికైనా కాల్షియం తక్కువగా ఉంటే కనుక ఈ తేగలను తింటే శరీరానికి అవసరమైన కాల్షియం పుష్కలంగా అంది వాళ్ళ ఎముకలు, ఇంకా దంతాలు చాలా దృఢంగా, బలంగా తయారవుతాయి. ఎవరికైనా రక్తం తక్కువగా ఉంటే రోజు ఒక తేగ తింటే శరీరంలో హీమోగ్లోబిన్ పెరుగుతుందండి. ఇంకా ఈ తేగల్లో మెగ్నీషియం ఉంటుంది కాబట్టి మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలాగా చేస్తుందన్నమాట. ఈ తేగల్ని బాగా ఉడికించి మిరియాలు, ఉప్పు రాసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. తేగలు తింటే బరువు తగ్గడంతో పాటు క్యాన్సర్ కూడా దూరం అవుతుందంటండి. అలాగే తేగల్ని ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పిండి కొట్టి కొబ్బరి పాలు, బెల్లం, యాలక పొడి చేర్చి తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుందండి. తేగల పిండిని గోధుమ పిండిలాగా చేసి రొట్టెల్లాగా చేసుకుని కూడా తింటారు. అలాగే ఇందులో పీచు, కాల్షియం ఇవి పుష్కలంగా ఉంటాయి కాబట్టి పిల్లలకి పెడితే చాలా మంచిదండి. ఇంకా తేగలు ఆరోగ్యానికి మాత్రమే కాదండోయ్, మన అందాన్ని కూడా పెంచుతాయి అన్నమాట. ఇంకా ఎవరికైనా బ్లడ్ క్యాన్సర్ ఉంటే ఈ తేగలు తింటే అది కూడా తగ్గిపోతుంది అనమాట. ఎవరికైనా క్యాన్సర్ తొలి దశలో ఉంటే ఈ తేగలు తినడం వల్ల అది తొందరగా క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుందంటండి. ఇంకా మన పేగుల్లో మలినాలు చేరకుండా ఈ తేగలు శుభ్రం చేస్తాయి. శరీరంలో ఉండే టాక్సిన్స్ని తొలగిస్తాయి.
మన మెదడు చురుగ్గా పనిచేసేలాగా, జ్ఞాపకశక్తి పెరిగేలాగా మెదడు పనితీరుని కూడా మెరుగుపరుస్తాయి అన్నమాట. ఈ తేగల్లో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి ఈ తేగలు తినడం వల్ల తొందరగా కడుపు నిండిన అనుభూతి వచ్చి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆహారంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా వేసవి కాలంలో వచ్చేటటువంటి చెమట కాయలు కూడా ఈ తేగల వల్ల తగ్గుతాయండి. ఇంకా శరీరానికి చలువ చేస్తుంది కాబట్టి వేడి చేయడం వల్ల ఎవరి నోట్లో అయినా పుండ్లు అయితే ఆ నోటి పూతను కూడా తగ్గిస్తాయి అన్నమాట. ఇంకా ఈ తేగల్ని పాలల్లో ఉడికించి ఆ పాలని చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటండి. విన్నారు కదండి, తేగల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో, దీంట్లో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో. కాబట్టి ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ని తప్పకుండా పిల్లలకి తినిపించడం అలవాటు చేయాలండి. ముందుగా పెద్దవాళ్ళు పిల్లలు ఎదురుగుండా కూర్చుని ఇలాంటివి తింటూ ఉంటే వాళ్ళు కూడా తినడానికి ప్రయత్నం చేస్తారనమాట. కాబట్టి జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంచి ఇలాంటి సహజ సిద్ధమైన ఆహారాల్ని మీ పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు మరి ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే చక్కగా అందంగా ఆరోగ్యంగా ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఇవి పిల్లలు తినేటప్పుడు, మీరు తినేటప్పుడు ఇందులో ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి అనేది పిల్లలకి చెబుతూ మీరు తింటూ వాళ్ళకి తినిపించాలండి. అప్పుడు వాళ్ళు ఆహా ఇవి తింటే ఇన్ని లాభాలు ఉన్నాయి కదా అని ఖచ్చితంగా వాళ్ళు తినడానికి ప్రయత్నం చేస్తారన్నమాట.